మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. అనంతరం మేడ్చల్ పట్టణ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రేమ్దాస్ మాట్లాడుతూ 6వ తారీఖు నుండి 14వ తారీఖు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులు ప్రజలకు వివరించాలని, ప్రతి వార్డులో బీజేపీ జెండా ఎగరాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గౌరవం జగన్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, కిషన్ రావు తదితరులు నాయకులు, మహిళలు, నాయకురాలు పాల్గొన్నారు. దినోత్సవానికి ప్రతి ఒక్క కార్యకర్త మన ఢిల్లీ శైలజ మున్సిపల్ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ప్రతి వార్డులో మన 42 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్లలో మన జెండా ఆవిష్కరణ చేయడానికి ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు వచ్చి మన పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని, అలాగే మనకు భారతదేశంలో మన మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా వికసిత్ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వార్డులలో క్లీన్ అండ్ గ్రీన్ కానీ అలాగే స్వచ్ఛ భారత్ అనే మంచి కార్యక్రమాలు పెట్టిన సందర్భంగా మేము ఈ యొక్క 14 తారీఖు వరకు పలు కార్యక్రమంలో మా అధ్యక్షులు చెప్పినటువంటి 5 కార్యక్రమాల్లో విజయవంతం చేయడానికి మేము ప్రతి ఒక్క కార్యకర్త ముందుంటారని, అలాగే పార్టీని బలోపేతం చేయడానికి సైనికుల మన కార్యకర్తలు పాటుపడతారని మరొకసారి తెలియజేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమం మా ఇంటింట ప్రతి ఇంట్లో మన బీజేపీ జెండా ఎగిరే విధంగా మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు జేకే శైలజ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జేకే శైలజ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1981 రోజున స్థాపించబడింది. ఈ యొక్క పార్టీ ఉద్దేశం దేశం కోసం పాటుపడడం, ప్రజలకు జరిగే అన్యాయాలను ఎదిరించడం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. కులాలకు మతాలకు అతీతంగా దేశ ప్రజలకు సేవ చేయడమే పార్టీ యొక్క ఉద్దేశం. మరి అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు దుర్వినియోగం కాకుండా చూడడం ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని అనుసరించే రేపు ఈ రేషన్ షాపులలో ఇచ్చే బియ్యం కానీ, హాస్టల్లో పెట్టే ఫుడ్ కానీ, మరి వివిధ శాఖలలో జరిగే అన్ని పనులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రేపు శ్రీరామనవమి, రాముడు మర్యాద పురుషోత్తముడు పట్టాభిషేకం జరిగిన రోజు. మరి ఈ రోజున అందరూ ఇళ్లలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి వాజ్పేయి గారి సిద్ధాంతాన్ని, మోడీ గారి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే కాలంలో పార్టీని ఇంకా పటిష్టంగా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ, కార్యకర్తలందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని, అంబేద్కర్ యొక్క జయంతిని కూడా దిగ్విజయం చేయాలని ఈ సభాముఖంగా కోరుచున్నారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ మా మేడ్చల్ పట్టణంలో సమావేశం జరుపుకోవడం జరిగింది. సమావేశం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా, పార్టీ ఆదేశాల మేరకు మేము రేపు మాది బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఉంది. దినోత్సవాన్ని చాలా ఘనంగా మంచిగా అందరి ఇళ్లలో కార్యకర్తలు అందరూ కూడా జెండాని ఎగరవేసి వాళ్ళ సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే మాటలు చెప్పడం జరిగింది. చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనేది అనుకుంటున్నాం. దీంతోపాటు 6 తారీఖు నుంచి 14 తారీఖు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారో అనేది కూడా చెప్పుకోవడం అవసరం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రేపు సుదినం. అందరికి కూడా, హిందూ బంధువులందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా శ్రీరామనవమి, అదే రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినం కాబట్టి ఇది అన్నీ కూడా మాకు ఒక ముఖ్యమైన పండుగలా భావిస్తాం. ప్రతి వివిధ కాలనీలో తిరిగి మీరు యొక్క కార్యక్రమాలు చేయాలని పార్టీ ఆదేశాల మేరకు
రేపటి నుండి 14 తారీఖు వరకు కూడా మేము వివిధ రూపాల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందరికి కూడా మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ అందరి కార్యకర్తలు పాల్గొని విజయవంతం